జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాజధాని నిర్మాణం జరగాలంటే మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే మహిళలకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. ఆ పత్రిక ఆవిష్కరణలో భాగంగా ఏలూరు కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మావతి గారు అయితే ఇక్కడికి వచ్చేసారు. అయితే మనతో పాటు ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతానికి కూడా మీరు చాలా కృషి చేస్తున్నారు. అలాగే మహిళలకు పెద్దపీట వేస్తూ కూడా మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఎలా అంటారు, ఎలా బలోపేతం చేస్తారు మన రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ నాయకత్వం అంటే వీ హ్యావ్ ఎ ఫేస్. ఒక రాజశేఖర రెడ్డి గారి చరిస్మా, ఆ లెగసీని తీసుకెళ్లేటువంటి నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన యుద్ధం చేస్తూ ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన హక్కుల్ని కాపాడటం కోసం. అదే సమయంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు కలిసి మహిళలకి పెద్దపీట వేస్తూ ప్రతి సంవత్సరం ప్రతి పేద మహిళ ఖాతాలో ₹1,00,000 ఇస్తాము అని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. 5 గ్యారంటీల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. రైతులకి గిట్టుబాటు ధర కల్పించడం కానీ, అదేవిధంగా యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి నరేంద్ర మోడీ మోసం చేశాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న అంశాలు కానీ వీటన్నిటినీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇతర పార్టీలు కూడా మరి భయపడే విధంగా ఒక మంచి మేనిఫెస్టోని, గ్యారంటీల్ని ఇస్తాము అని చెప్పి, అమలు చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. సో అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కూడా మనకి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయటం అనేది చాలా అవసరం. ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి మోడీ ప్రధానమంత్రి స్థాయిలో 2014లో వచ్చి ఇదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు. ఆ తర్వాత 25 మంది ఎంపీలను ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మెడలు వంచి తీసుకొస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి మోడీ మెడలు వంచకపోగా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంత నమ్మకం చేసినటువంటి మోడీని వ్యతిరేకిస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేయగలుగుతుంది, ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయగలుగుతుంది, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది. 32 మంది ప్రాణ త్యాగాలతో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు శక్తులకు అమ్మేస్తూ ఉంటే దాన్ని కాపాడతామని చెప్పి రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి హామీ ఇవ్వటం జరిగింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33,000 ఎకరాలు భూములు తీసుకుని ఢిల్లీ తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తాను అని చెప్పి మోడీ మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు పూర్తి చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని ఏదో మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడో యాత్రలో అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా ఉంటుంది, 2024లో ఇండియా కూటమి కాంగ్రెస్తో కలిసి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని అన్ని హంగులతో నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మాట ఇవ్వటం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్కి ఒక సీటు కూడా లేదు. అయితే ఇప్పుడు మీరు మహిళలకు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో, మహిళలకు చేయూత కానివ్వండి, ఈ డ్వాక్రా గ్రూపులు రుణమాఫీలు కానివ్వండి, రైతులకు కానివ్వండి, అన్నీ కూడా జగన్ ప్రభుత్వం చేస్తుంది. మరి దీనికి ఈ మేనిఫెస్టో ఏమన్నా ప్రభావం చూపుద్దంటారు? నాకు తెలిసి ప్రజలెవరూ కూడా సంతోషంగా లేరండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. కానీ ప్రజలేమంటా ఉన్నారు అంటే, ఒక చేత్తో ఇస్తున్నాడు, ఇంకో చేత్తో లాక్కుంటా ఉన్నాడు. ఇసుక ద్వారా, మద్యం ద్వారా మాకు ఇచ్చినటువంటి పథకాలన్నిటినీ కూడా ఇంకో చేత్తో ఎక్కువ ధరలకు ఇస్తూ వాటన్నిటినీ కూడా వెనక్కి తీసుకుంటా ఉన్నాడు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నిటినీ కూడా వాళ్ళు దోచుకుంటా ఉన్నారు అని చెప్పి ప్రజలు విరక్తి కలిగి ఉన్నారు. అందుకని అందులో ప్రజలకు కావాల్సింది బటన్ నొక్కి డబ్బులు అకౌంట్లో కావటం కాదండి, శాశ్వతమైనటువంటి ఉపాధి. అంటే ఆనాడు మేము తీసుకొచ్చినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం, ఈ రోజున చూడండి, పనులు లేకపోయినా సరే ఆ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలు అనేక మంది ప్రతిరోజు కూడా తిండి కలిగి తినేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అటువంటి శాశ్వతమైనటువంటి ఉపాధి హామీ పథకాలు కానీ, ఈ రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రావాలి అంటే మనకి ప్రత్యేక హోదా కావాలి. రాయితీలు ఇస్తేనే కదా ఎవరైనా మన రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేది. మరి దానివల్ల మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది వాళ్ళు ఇచ్చినటువంటి వాలంటీర్ ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు, పొక్కడీలు అమ్ముకుంటా ఉన్నారు, చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటా ఉన్నారు.
పక్క రాష్ట్రాలకు వలసపోతూ ఉన్నారు. ఇటువంటి శాశ్వతమైనటువంటి విద్య ఉపాధి అవకాశాలు కల్పించగలిగేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. అదే షర్మిల గారిని ఎంతవరకు నమ్ముతారంటారు? అక్కడేమో అత్తవారి ఇల్లు అంటారు, ఇక్కడ పుట్టిన ఇల్లు అంటారు. ఆవిడ నమ్మే పరిస్థితి ఎంతవరకు ఉందంటారు ఆంధ్రప్రదేశ్? జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు కాబట్టే, వాడుకొని వదిలేశాడు కాబట్టే అతను ప్రజల కన్నా న్యాయం చేస్తాడేమోనని చెప్పి ఆవిడ తెలంగాణ వెళ్ళి పార్టీ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. రాష్ట్రం విడిపోయినా సరే 2 రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన ఆశయాలు మేరకు నడుచుకోవటానికి ఇప్పటికీ చాలామంది సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత అక్కడ బలమైన శక్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఈ రోజున ఒక నిరంకుశత్వ పరిపాలన బీఆర్ఎస్ని ఓడించాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుంది. కాబట్టి అక్కడ ఆమె త్యాగం చేసి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే తన సొంతింటి ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అన్నకు అండగా ఉండి పాదయాత్ర చేసి బై బై బాబు అని చెప్పి స్లోగన్స్ చెప్పి మా అన్న మీకు అండగా ఉంటాడు అని చెప్పి హామీ ఇచ్చిన తర్వాత నన్నే కాదు కన్న తల్లినే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేశాడు అని చెప్పి ఆ బాధ ఆవిడలో ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి వచ్చి ప్రజల కోసం ఆవిడ కొట్లాడుతూ ఉంది. మీకు తెలుసా ఇప్పటికప్పుడు మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నామా? రామని తెలుసు కదా అందరికీ. అయినా కానీ ఏమీ లేదు అని తెలిసి కూడా ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన యుద్ధం చేసి ప్రజలకు అండగా ఉండటానికి వచ్చినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ద్వారా వైఎస్ వివేకానంద రెడ్డికి పట్టిన గతే పడుతుంది అని చెప్పి బెదిరించినా కూడా నేను ఎక్కడికి వెళ్ళను, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేసే వరకు, పోలవరాన్ని పూర్తి చేసే వరకు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడే వరకు, రాజధాని ఏర్పాటు చేసే వరకు, మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు మంచి భవిష్యత్తు వచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి కదలను అని చెప్పి శపథం చేసినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి పైన పూర్తి నమ్మకం ఉంది 5 కోట్ల ఆంధ్రులకి. మీరెవ్వరూ భయపడిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు కాబట్టే ఈ మమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులు చూస్తున్నాడు. సోషల్ మీడియాలో సొంత చెల్లి అని కూడా చూడకుండా బూతులు తిట్టిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక 5 కోట్ల ఆంధ్రులకి ప్రశ్నించే గొంతుక వైఎస్ షర్మిలారెడ్డి. భారతదేశ ప్రజల్ని కాపాడే శక్తి దమ్మున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. దీన్ని ప్రజలు నమ్ముతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతోనే వెళ్తున్నారు. అయితే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాను ఈయన అంటున్నాడు. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా, ఎలా ఉందంటారు ప్రజల నుంచి స్పందన? ప్రజలు క్లియర్గా చెప్తా ఉన్నారండి. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కూడా వాడుకుని ప్రజల మధ్యలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల మేరకు నడుచుకుంటా అన్నాడు. కానీ ఎక్కడా కూడా మాకు అది కనిపించటం లేదు. మోసపోయాము. ఒక్క అవకాశం ఇమ్మని అడిగితే అవకాశం ఇచ్చాము. ఈ రోజున చెప్పుతో కొట్టుకుంటా ఉన్నాము. ప్రత్యక్షంగా అనేక మంది ప్రజలు చెప్పుతో కూడా కొట్టుకుని చూపించారు. బుద్ధి వచ్చిందని చెప్తా ఉన్నారు. సో నిజమైన రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కష్టకాలంలో మాకు అండగా ఉండటానికి వచ్చింది. ఆమెని నమ్ముతా ఉన్నాం, ఆశీర్వదిస్తామని ప్రజలు చెప్తా ఉన్నారు. 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటారు ఎలా ఉంటుంది? రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి వైజాగ్ వేదిక పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అభ్యర్థించాం. మిమ్మల్ని ఏదో మాకు అధికారం ఇచ్చేయమని మేము అడగట్లేదు. 25 మంది ఎమ్మెల్యేలను 5 పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి. ఈ రాష్ట్రానికి చెందవలసినటువంటి హక్కులన్నిటినీ కూడా ఏ విధంగా తీసుకొస్తామో చూడండి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా రాదో చూస్తాము, పోలవరం ఎలా పూర్తి కాదో చూస్తాము, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మే సత్తా ఎవడకుందో చూస్తాము, రాజధాని నిర్మాణం చేస్తాము అని చెప్పారు. అది చాలు. ప్రజలు మరొక విషయం ఏంటంటే మీ ద్వారా అడిగేది, రాహుల్ గాంధీ గారు లాంటి ఒక నాయకుడు ఈ రోజున మన కోసం ప్రాణాలకు తెగించి ప్రజలకు అండగా ఉంటా ఉన్నారు. అటువంటి రాహుల్ గాంధీ గారికి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే అనేక అంశాలు, ఇటు స్పెషల్ స్టేటస్ కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, పోలవరం కానివ్వండి, అదంతా కూడా కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కేఆర్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు.